హే గాయ్స్, ఈరోజు చందమామ కథ గోవర్ధనగిరి. ఒకరోజు నందుడు ఇంద్రునికి యజ్ఞం చేయడానికి రాజ్యంలో సన్నాహాలు చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి, నాన్నగారు ఇప్పుడు ఇంద్రుడికి యజ్ఞం ఎందుకు చేయాలి అని అడుగుతారు. దానికి నందుడు, దేవతలందరికీ రాజు ఇంద్రుడు కదా, సో మనకి వర్షాలు బాగా పడి మన పంటలు పండాలి, మన రాజ్యం అంతా బాగుండాలి అంటే ఇంద్రుడికి యజ్ఞం చేయాలి అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మనకి పంటలు బాగా పండటానికి కారణం మన గ్రామ ప్రజలు, గోవులు, ఇంకా గోవర్ధనగిరి, అంతేకాని ఇంద్రుడు ఎందుకు అని అడుగుతారు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ నిరాశ ఆలోచనలో పడిపోయి యజ్ఞం ఆపేస్తారు. అలా యజ్ఞం ఆపేశారని చెప్పి ఇంద్రునికి కోపం వచ్చి అకాల వర్షపాతం, వడగళ్లతో కూడిన వాన కురిపిస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గ్రామ ప్రజలందరినీ ఇంకా గోవుల్ని ఆ గిరి కిందకి రమ్మని చెప్తాడు. అలా ఇంద్రుడు 7 రోజుల పాటు వర్షం కురిపించగలడు. ఆ తర్వాత ఇంద్రుడికి అర్థమవుతుంది. ఇంకా కిందకొచ్చి కృష్ణుడి కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పి వేడుకుంటాడు. ఆ విధంగా ఇంద్రునికి పట్టిన గర్వాన్ని కృష్ణుడు అణచడాని కోసం ఇది చేస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే, మనకి ఎన్నున్నా సరే మనకు ఉన్నాయి అని చెప్పి గర్వపడకూడదు. మనల్ని ఆశ్రయం సహాయం కోరి వచ్చిన వాళ్ళకి మన చేతనైనంత సహాయం మనం చేయాలి. ఓకేనా? బాయ్.